Hi friends, welcome to Max Labs YouTube channel. Today we are discuss about recurring numbers. రికరింగ్ నెంబర్స్ అంటే మనం ఏంటిదో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రికరింగ్ నెంబర్ అంటే ఎ డెసిమల్ వేర్ 1 or more digits రిపీట్. ఒక డెసిమల్ ఉంటుంది కదా, ఏదైనా ఒక నెంబర్, దాని డెసిమల్ తర్వాత ఒకే నెంబర్ లేదా 2 నెంబర్స్ లేదా 3 నెంబర్స్ మళ్ళీ రిపీట్ కావడాన్ని రికరింగ్ నెంబర్స్ అంటారు. రికరింగ్ అంటే రిపీట్ అని అర్థం. ఇప్పుడు రికరింగ్ డెసిమల్స్ అంటే ఇప్పుడు 1/3 ఉంది కదా, 1/3ని మనం డివిజన్ చేస్తాం, మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 1.333. అంటే 3 ఏమైంది, ఇప్పుడు రిపీట్ అవుతుంది, అంటే దాన్ని రికరింగ్ అని అనొచ్చు. ఇది రికరింగ్ నెంబర్ డెసిమల్ అంటే. ఇప్పుడు ఉపయోగించి ఉంటుంది 1.23. అంటే దీన్ని రికరింగ్ డెసిమల్ అంటే ఏంటి అంటే 1. ఇప్పుడు 2 డిజిట్స్కి బార్ ఉంది కదా, ఇట్లా అంటే బార్ ఉన్నట్టు అని అర్థం. బార్ ఉంటే ఓన్లీ ఈ 2 నెంబర్స్ మాత్రమే రిపీట్ అయిపోయినాయి. ఊరికే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి కదా ఇవి, అందుకని దీనిని రికరింగ్ నెంబర్స్ అని అంటారు. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా చూడండి. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దీంట్లో 5.293 రెండింటికి బాగుంది. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? 5.2 ఈ 93కి బాధ ఉంది కాబట్టి ఈ 93 మళ్ళీ రిపీట్ అవుతుంది ఇన్ఫినిటీ టైమ్స్. మనం దాన్ని క్యాల్కులేట్ చేయలేము. దీన్ని మనం రికరింగ్ నెంబర్స్, రికరింగ్ డెసిమల్స్ అని అంటాం. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం నాన్ రికరింగ్ నెంబర్స్, అట్లనే నాన్ రికరింగ్ డెసిమల్స్ ప్లస్ నాన్ రికరింగ్ నుంచి డెసిమల్స్ నుంచి p/q ఫామ్కి, రికరింగ్ నుంచి p/q ఫామ్ నుంచి డెసిమల్స్కి, డెసిమల్స్ నుంచి p/q ఫామ్కి ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలో చెప్తా. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.